వెల్కమ్ టు ఎంఎన్ఎస్. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామంలోని బండారి అంజయ్య అనే రైతు వ్యవసాయ బావి దగ్గర చేతి కందేలా విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదానికి నిలయంగా మారాయని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ట్రాక్టర్లు దున్నడానికి, వరి చేను కోయడానికి యంత్రాలు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. మధ్యలో 2 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని గత 6 నెలల నుండి జేఎల్ఎం, లైన్మెన్, ఏఈ, ఏడీఈలకు మొరపెట్టుకున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకున్న పాపన పోలేదన్నారు. బావుల వద్దకు వెళ్లే రైతులు, కూలీలు, మేత వేసే పశువులు విద్యుత్ ప్రమాదానికి గురై చనిపోయే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మధ్యలో స్తంభాలు వేసి ప్రమాదం నుంచి కాపాడాలని వేడుకున్నాడు. మాది రాంపురం గ్రామం, చేర్యాల మండల్. నా పేరు బండారి అంజయ్య. మా బావి దగ్గర తీగలు చేతికి అంది మనుషులు జర పొడుగు నూలు పోతే తాకే పరిస్థితిలో ఉంది. దాంతో ఆలితే చనిపోయే ప్రమాదం ఉంది. ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు. కరెంటులు ఏఈ కానీ డీ కానీ నేను 2-3 మాటల వాళ్ళకు తెలియజేయడం జరిగింది. మీరు తక్షణమే 2 పోల్లు పడతాయి వేయగలరని మనవి.